ఆరక ఉత్సవ్ 2026లో పర్యాటక మంత్రి కందుల దుర్గేష్, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పాల్గొన్నారు. మంత్రులు, కళాకారులను ఘనంగా సన్మానించారు. ఏపీ తూర్పు తీరాన్ని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చడమే తమ సంకల్పమని వెల్లడించారు. జల్ జంగిల్ జమీన్ స్ఫూర్తితో అరకును పర్యావరణ హిత పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ కారవాన్ పాలసీ కానివ్వండి, హోమ్ స్టే పాలసీ కానీ తీసుకొచ్చి తద్వారా ఈ ప్రాంతాన్ని ప్రపంచంలోని ఒక గొప్ప పర్యాటక గమ్యస్థానంగా నిలబెట్టడానికి వారు చేస్తున్నటువంటి కృషికి మనందరి తరఫున కూడా ధన్యవాదాలు. ఆయన అధికారంలోకి రాగానే వెంటనే ఈ టూరిజం కూడా పారిశ్రామిక హోదానిచ్చి తద్వారా అభివృద్ధి చేయడానికి వారు చేస్తున్నటువంటి ప్రయత్నం, అదేవిధంగా కొత్త పాలసీ తీసుకొచ్చి ఇక్కడ కార్యక్రమాలు చేయటం. నిజానికి ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి గారు స్వయంగా రావాలని, ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవాలని, మీ అందరితో కలిసి మాట్లాడాలని ఎంతో ఆలోచించారు. దురదృష్టవశాత్తు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి చిరకాలంగా మిత్రుడైనటువంటి అజిత్ పవార్ గారు అకాల మరణం చెందటం, ప్లేన్ క్రాష్లో చనిపోవడంతో ఇవాళ ఆయన అంత్యక్రియలు జరుగుతూ ఉన్నాయి. అక్కడ ఆయన పాల్గొనాల్సి ఉండగా ఇక్కడికి రాలేకపోయారనేటువంటి మాటని మీకు మనవి చేస్తున్నాను. అయినప్పటికీ కూడా ఆయన చెప్పారు, నిన్న సాయంత్రమే ఆయన్ని కలిశాను. నేను కలిసినప్పుడు చెప్పారు, మీరు వెళ్ళండి, బాగా చేయండి, నేను మళ్ళీ వస్తాను, వచ్చి అక్కడ కార్యక్రమాలను చూస్తాను అనేటువంటి మాట వారు చెప్పారు. అదేవిధంగా 3 రోజుల పర్యటన కోసం మనందరి అభిమాన నాయకులు పేదవాడి కళ్ళల్లో ఆనందం చూడడానికి రాజకీయ పార్టీని పెట్టి ఆ పార్టీని ప్రజల మధ్యకు తీసుకొచ్చి, రాజకీయ అధికారం అంటే ఏదో కొంతమంది నాయకులు అనుభవించేది కాదు, పేద ప్రజల కోసమే ఆ అధికారం ఉండాలనేటువంటి మాటకి నిలువెత్తు నిదర్శనంగా నిలబడినటువంటి కొణిదెల పవన్ కళ్యాణ్ గారు కూడా రేపు ఈ కార్యక్రమాలకు విచ్చేస్తున్నారు. వారు ఈరోజు ఉదయమే చెప్పారు, నేను విశాఖపట్నం వచ్చాను, రేపు ఖచ్చితంగా అరకు ఉత్సవంలో